మంత్రి పెద్దిరెడ్డిపై సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన ఆరోపణలు చేశారు. తనకు అసెంబ్లీ టికెట్ రాకుండా పెద్దిరెడ్డి కుట్రలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేసినప్పటికీ తనను ఎంపీగా ఎందుకు పంపాలనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమావేశాన్ని పెద్దిరెడ్డి తిరుపతిలో ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. పెద్దిరెడ్డి వర్గం చేసిన అక్రమాలను తనపై నెట్టేసి సత్యవేడు నుంచి తప్పించే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కోనేటి ఆదిమూలం. కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, బలరాం, అంటే మొత్తంగా మరో రిజర్వ్ నియోజకవర్గమైన సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక్కసారిగా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. తనకిష్టం లేకపోయినా ఇక్కడ సత్యవేడు అసెంబ్లీ టికెట్ని కాదని బలవంతంగా తిరుపతి ఎంపీ స్థానానికి పంపిస్తున్నారని, దీని వెనక మంత్రి పెద్దిరెడ్డి కుట్ర ఉందంటూ డైరెక్ట్గా పెద్దిరెడ్డి కుటుంబం పైన ఆదిమూలం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తనకు నిజానికి మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే తన నియోజకవర్గంలో ఇసుక దందా చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినటువంటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజానికి ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణం అక్కడ టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా నిన్నటి రోజున తిరుపతిలో సత్యవేడు నియోజకవర్గం సంబంధించిన తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డికి చెందిన ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నిజానికి ఇట్లాంటి ఒక ఆత్మీయ సమావేశం సత్యవేడులో నిర్వహించాల్సి ఉంది, కానీ పెద్దిరెడ్డి ఇంట్లో ఎలా నిర్వహిస్తారు? పైగా ఆ సమావేశం తనను ఆహ్వానించలేదు, తన అధ్యక్షతన అట్లాంటి ఒక ఆత్మీయ సమావేశం జరిగి ఉండాల్సింది కదా అంటూ కూడా ఆదిమూలం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు సంబంధం లేకుండా తనతో కనీసం మాట్లాడకుండా ఎవరైతే ఇప్పుడు తనను ఇక్కడ సత్యవేడు ఇన్ఛార్జిగా నియమించారో గురుమూర్తి నియోజకవర్గంలో తిరుగుతున్నారని, తనను కనీసం మాట వరుస కూడా తనను కలవలేదని చెప్పి కూడా ఆదిమూలం తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తంగా తనకు సీటు రాకపోవడానికి ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి, అట్లాగే ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఒక కుట్రపూరితంగా వ్యవహరించారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తిరుపతి ఎంపీ స్థానానికి తనను పంపిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తంగా మనం చూసాం, ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గతంలో ఇదే స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేశారు. మరోసారి ఇప్పుడు మరో రిజర్వ్ నియోజకవర్గం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఇదే స్థాయిలో ప్రభుత్వం పైన, అంటే ఆయన ప్రభుత్వం పైన నేరుగా జగన్ని టార్గెట్ చేయలేకపోయినా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పైన మాత్రం తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకపోవడానికి ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీకి పంపడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో అనేక మార్లు ఈ విషయాన్ని లేవనెత్తానని, పూర్తిగా అక్కసుతోనే తనను పూర్తిగా ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానానికి బదిలీ చేస్తున్నారని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఆదిమూలం భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది కొంత ఆసక్తికరంగా మారింది. మరి ఆయన వైసీపీని వీడుతారా, మరి లేదా ఇదే అసంతృప్తిని కొనసాగిస్తారా, లేక మరో పార్టీలు ఎవరన్నా చేరుతారనేది మాత్రం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.